తన ఫేక్ ఫొటోస్‌పై ఇండైరెక్ట్‌గా స్పందించిన శామ్. అసలేం జరిగిందో తెలుసుకునే ముందు నా ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. సమంత మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. 'ఖుషి' సినిమా తర్వాత సమంత షూటింగ్స్‌కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది. త్వరలోనే తిరిగి షూటింగ్స్‌తో బిజీ కావాలని చూస్తుంది. అయితే శామ్ సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మాత్రం నిత్యం అందుబాటులోనే ఉంటున్నారు శామ్. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది శామ్. తన పని తాను చేసుకుంటుంది. మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. సమంత రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది శామ్. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది శామ్. అయితే ఆమె అర్ధనగ్నంగా ఉన్న ఫోటోను అప్లోడ్ చేసి దాన్ని డిలీట్ చేసిందని కొందరు వార్తలను ప్రచారం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారింది. సమంత అర్ధనగ్నంగా ఉన్న ఫోటో వైరల్గా అవుతుంది. ఇలాంటి ఘటనలపై తన స్పందన ఏమిటో ఇండైరెక్ట్గా చెప్పింది శామ్. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో టవల్తో ఓ ఫోటో షేర్ చేసింది శామ్. దాంతో మరో ఫోటో మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్ ఫోటోని కొందరు కేటుగాళ్లు అది సమంత ఫోటో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ఫోటోని కూడా శామ్ తన స్టోరీలో పెట్టి డిలీట్ చేసిందంటూ వార్తలు పుట్టించారు. ఆ తర్వాత సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ కోట్ షేర్ చేసింది. ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించడమే నిజమైన విజయం అనే కోట్ షేర్ చేసింది శామ్. దాంతో తను ఇలాంటి వాటిపై స్పందించబోనని క్లారిటీ ఇవ్వనని పరోక్షంగా చెప్పింది. సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి బంగారం చిత్రాన్ని ప్రకటించారు. అలాగే పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ కొత్త సినిమాలను లైనప్ చేసింది శామ్. వరుణ్ ధావన్తో సమంత నటించిన హానీ బానీ వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.